మీరక్కడ మాట్లాడుతుంది శ్రీవల్లితోనా? అవును సార్, మేమిద్దరం సరుకుల కోసం వెళ్ళినప్పుడు శ్రీవల్లి కలిసింది. ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే సుబ్బు దగ్గరికి వెళ్తున్నానని కూడా చెప్పింది. సతీష్ గారు విన్నారు కదా, అది సార్ మన దగ్గర ఉన్న ఎవిడెన్స్. శ్రీవల్లి ఆ షాప్ ముందు నుంచి పాస్ అవుతూ అటునుంచి ఎక్కడికి వెళ్ళింది. దాని గురించి మీరు ఎంక్వైరీ చేయండి. ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు? శ్రీవల్లి కనిపించట్లేదా ఏంటి? మీరేం కంగారు పడకండి, ముందు కూర్చోండి. కూర్చో బాబు, కూర్చోండి. మీకు శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు తెలుసా అండి? లేదండి, ఇంతవరకు ఆవిడ నాన్నగారు గాని మేం గాని చూడలేదు. చిన్న ఇష్యూ జరిగి మా నాన్నగారి మీద ఆవిడ కోపం వచ్చింది. దాంతో శ్రీవల్లిని కూడా మా ఇంటికి రాకుండా ఆపేసింది. ఏంటి నాన్న, శ్రీవల్లి నీ కూతురని తెలియకపోయినా తన మీద అనుబంధాన్ని పెంచుకున్నావా? మరి మా అత్తయ్య గారికి ఈ విషయాలన్నీ తెలుసా? ఆవిడికి ఎంతవరకు తెలుసో మాకు తెలియదమ్మా. తనతో ఇంతవరకు మేమెవరూ మాట్లాడలేదు. మాట్లాడకపోతే మాత్రం ఇదంతా ముందు మా అత్తయ్య గారికి చెప్పకుండా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం ఏంటి సార్? ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? సార్, ఆ వీడియో మా అత్తయ్య గారికి చూపించాలి. మీరు కూడా రండి, అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? రండి. అవసరం లేదు. శ్రీవల్లి, వచ్చావా తల్లి? నువ్వు అక్కడే నిలబడ్డావేంటి? లోపలికి రమ్మా. అన్నయ్య, వదిన, వెళ్దాం పదండి. నేను అసలు ఇంటికి రానని, వీళ్ళతో మాట్లాడనని అమ్మకి మాటిచ్చాను. నా విషయంలో ఏం జరుగుతుందో అమ్మకి పూర్తిగా తెలుసు. ఇప్పుడు కొత్తగా వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. పదండి వెళ్దాం. శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నాకు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. కోదండరామయ్య గారింటికి వెళ్ళానమ్మా. వాళ్ళ నాన్న గురించిన నిజం తెలిసిపోయిందా ఏంటి? ఇందాక మీరు మాట్లాడిన మాటలు నేను విన్నాను. కంగారు పడకమ్మా, నీకిచ్చిన మాట నేను తప్పలేదు. వాళ్ళింటి గుమ్మం బయట నిలబడ్డాను, లోపలికి వెళ్ళలేదు. సార్తో కూడా అస్సలు మాట్లాడలేదు. అంటే అన్నయ్య అక్కడ సార్తో ఏం చెప్పలేదా? అదే అంటే ఏం మాట్లాడలేదా? లేదమ్మా, అన్నయ్య సార్తో మాట్లాడడానికి ఏముంటుంది? నాకేదో జరిగిందని మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన్ని చూసి కూడా దినేష్ ఆయనకి మా గురించి గాని తనే కన్న కొడుకు అన్న విషయం గాని ఎందుకు చెప్పలేదు? శ్రీవల్లి, ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏం ఉపయోగం లేదు. పద, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి తాడు కట్టించుకుందు. ఆ తాడు నీకు రక్షగా ఉంటుంది. వద్దు సుబ్బు, కాలగారు కూడా దేవుడి దగ్గర పూజ చేసి ఈ హారాన్నిచ్చారు. ఈ హారం కూడా నేను వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్లకుండా ఆపలేకపోయింది. నిన్న రాత్రి కూడా నేను సడన్గా వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళాను. ట్రాన్స్లోకి వెళ్ళాక అసలు నాకు ఏం జరుగుతుందో తెలియటం లేదు. సమయానికి అమ్మ లడ్డు మామలు నా దగ్గరే ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలేం జరుగుండేదో తెలీదు. నన్ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, నేను ఎవరి ఆధీనంలోకి వెళ్ళానో తెలుసుకోవాలి సుబ్బు.
తెలుసుకోవాలని నాకు ఉంది శ్రీవల్లి, కానీ ఎలా వాళ్ళని కనిపెట్టాలో తెలియట్లేదే. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? వాళ్ళని పట్టుకోవడానికి నేనే ఎరగా మారాలి. మారుతాను. నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. దినేష్, నువ్వు మీ నాన్నగారిని చూసావా? అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడేసరికి నాకెలా అనిపించిందో తెలుసా? ఇంకెప్పటికీ అలాంటి పరిస్థితి నువ్వు తీసుకురాకుండా ఉంటే చాలు. శ్రీవల్లి వల్ల నీకు సమస్య వచ్చినట్టుంది. ఈ సమస్యలకి పరిష్కార మార్గం ఆలోచించాను. ఇక నా వల్ల గాని శ్రీవల్లి వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. నన్ను నమ్ము. నువ్వు కూడా కోదండ రామయ్య గారు మీ నాన్నగారన్న విషయాన్ని ఎవరికీ చెప్పదు నాన్న. మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లి జరిగితే సమస్య ఇంకా పెద్దదవుతుంది. అలా ఏం కాదు శ్రీవల్లి. ఎందుకు కాదమ్మా? నన్ను ఎవరూ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని నా చేత విగ్రహాన్ని బయటికి తీయించాలని చూస్తున్న వ్యక్తులకి నాతో పాటు సుబ్బు కూడా టార్గెట్ అవుతాడు కదా. మరప్పుడు సుబ్బు కూడా ప్రమాదంలో పడతాడు. అవును తంగచ్చి, శ్రీవల్ చెప్పినది కరెక్ట్ అనిపిస్తా ఉండదు. నువ్వు మరోసారి ఆలోచించు. ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదు లడ్డు. శ్రీవల్లి భయపడుతున్నట్టు ఏదీ జరగదు. ఎందుకంటే విగ్రహం తీయడానికి వాళ్ళకి కావాల్సింది సుబ్బు కాదు, శ్రీవల్లి మాత్రమే. ఎవరి జీవితం గురించైనా మాట్లాడేటప్పుడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అంటారు. కొన్నిసార్లు జీవితంలో ఒక స్టేజ్ దాటితేనే మనకు కొత్త దారులు కనిపిస్తాయి. అందుకు పెళ్లి ఒక మార్గం. మీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నేను పూజించే ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేనే నిర్ణయం తీసుకున్నా అందుకు ఆయన ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. త్రయంబక, ఇంకొక 4 రోజుల్లో మనం ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. అలాగే గురుజీ. ఏంటమ్మా ఏదో బాక్స్తో వచ్చావు? స్వీట్స్. స్వీట్సా? ఏదైనా స్పెషలా? అవును. ఏంటి సుబ్బు, మీ రూమ్లో వాళ్ళకి చెప్పలేదా? సుబ్బు మాకేం చెప్పలేదమ్మా. ఏంటబ్బాయ్, ఏంటి సంగతి? అదే అది గారు, త్వరలో నాకు సుబ్బుకి నిశ్చితార్థం. కంగ్రాట్స్ రా అబ్బాయి. అందుకే ఈ స్వీట్స్. ఒక్క నిమిషం రా. ఎక్కడికి రా చెప్తాను. అరే, ఏం చేస్తున్నావు శ్రీవల్లి నువ్వు? మన నిశ్చితార్థం గురించి ఆంటీ ఎవరికి చెప్పొద్దన్నారు కదా, అందుకే నేను బాబాయ్ వాళ్ళకు కూడా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి మరీ అరిచి అందరికీ చెప్తున్నావేంటి? నేను కావాలని చెప్పాను సుబ్బు. కావాలని చెప్పావా? ఎందుకు? ఎందుకంటే ఈ ఇంటికి నేను ట్రాన్స్లోకి వెళ్ళటానికి సంబంధం ఉంది. వాట్? అవును సుబ్బు, ప్రియ ఈ ఇంట్లోనే నాకు బావిలో ఉన్న విగ్రహం తీయమని చెప్పింది. ఈ ఇంట్లోనే తను కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక్కడ ఏ విషయం మాట్లాడినా వాళ్ళకి ఏదో విధంగా చేరుతుందని నేను అనుకుంటున్నాను. చెప్పాను కదా సుబ్బు, వాళ్ళని పట్టుకోవడానికి నేను ఎరగా మారుతానని. అందుకు మొదటి స్టెప్ ఇదే. మన నిశ్చితార్థమని తెలిస్తే నన్ను ఆధీనంలోకి తీసుకున్న వాళ్ళు చూస్తూ ఊరుకోరు. నా మీద ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఈ రోజే జరగచ్చు, ఇప్పుడే ఈ క్షణమే జరగచ్చు. నువ్వు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది సుబ్బు. నువ్వు నన్ను కనిపెట్టుకునుండు. ఎప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఇద్దరం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా శ్రీవల్లి. అలాగే, నువ్వు అనుకున్నట్టే చేద్దాం. నువ్వు చేసే ఈ ప్రయత్నంలో నీకు తోడుగా నేనుంటాను. నువ్వు గెలవటం నాకు ముఖ్యం. జరగకూడదు త్రయంబక. శ్రీవల్లికి నిశ్చితార్థం జరగకూడదు. శ్రీవల్లి కన్యగా అనే విగ్రహాన్ని బయటికి తీయాలి.
తనకి పెళ్ళైపోతే విగ్రహాన్ని తీయడానికి అనర్హురాలవుతుంది. సీతమ్మ చాలా గొప్పగా ఆలోచించింది. కానీ శ్రీవల్లికి నేను ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఇప్పుడు ఏం చేస్తారు గురూజీ? ఈరోజే ఎవ్వరికీ తెలియకుండా శ్రీవల్లిని ఈ చోటుకొచ్చేలా చేస్తాను. వాళ్ళ నాన్నగారి గురించి తెలుసుకోవడానికి శ్రీవల్లి ఎంత ఆరాటపడుతుందో తెలుసు కూడా తనకెందుకు మావయ్య గారి గురించి చెప్పట్లేదు అత్తయ్య? చెప్పకపోవడానికి కారణం ఉంది భవానీ. ఏంటత్తయ్య ఆ కారణం? శ్రీవల్లికి వాళ్ళ నాన్న కోదండరామయ్య గారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో తెలుసా? ప్లీజ్ అత్తయ్య, తనకి చెప్పేయండి. అలా చెప్తే ఎంత పెద్ద ఉపద్రవం ముంచుకొస్తుందో నీకు తెలియదు భవానీ. శ్రీవల్లి వాళ్ళ నాన్నగారి విషయం తనకి చెప్పనని నాకు మాటివ్వు భవానీ. అమ్మా, అమ్మా శ్రీవల్లి. ఆంటీ టచ్ చేయకండి. శ్రీవల్లి వద్దంటీ, తనని ఆపద్దు. ఏం మాట్లాడుతున్నావు సుబ్బు? తను వెళ్ళిపోతోంది. ఇది తను తీసుకున్న నిర్ణయం ఆంటీ. తను అలా ట్రాన్స్లో ఉన్నప్పుడు తనని ఫాలో చేయమని చెప్పింది. శ్రీవల్లి ప్రయత్నాన్ని మనం ఆపొద్దా ఆంటీ? మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. తనకేమీ జరగనివ్వను. ఇప్పుడు తన వెనక మనం కారులో ఫాలో అవుతాం. పదండి, రండి. గురూజీ గురూజీ, శ్రీవల్లితో పాటు సుబ్బు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడే ఉంటే మనం దొరికిపోతాం గురూజీ. శ్రీవల్లి గురించి తర్వాత ఆలోచించవచ్చు. ముందు పారిపోదాం, పదండి. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. అమ్మ శ్రీవల్లి, శ్రీవల్లి. శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, శ్రీవల్లి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అయ్యో భగవంతుడా, నా కూతురికి ఏమైంది స్వామి? సీత, సార్కి చెప్తే ఏమైంది ఆంటీ? పాపం తను శ్రీవల్లికి హెల్ప్ చేద్దామని వస్తున్నారు. మీలాగే ఆయన కూడా శ్రీవల్లికి ఏం జరిగిందోనని కంగారు పడుతున్నారు. అసలు ఆయన ఎవరు నా కూతురు గురించి కంగారు పట్టడానికి, హెల్ప్ చేయడానికి? అసలు ఆయనకి నా కూతురికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఇంతవరకు ఆయన నా కూతుర్ని ఇబ్బంది పెట్టింది చాలేదా? ఇక ఆయన మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అసలు నన్ను గాని శ్రీవల్లిని గాని ఆయన చూసినా మమ్మల్ని కలిసినా నేను సహించను. నేను కోదండరామయ్య గారికి దూరంగా ఉండటమే మంచిది అనుకుంటే నువ్వు ఆయన మాకు దగ్గర చేయాలని చూస్తున్నావా? ముందిక్కడి నుంచి వెళ్దాం, పదండి. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం
సంతోషం కలిసింది లేనా అయ్యో సీత, ఏంటిది? ఇన్నాళ్ళు నాకు దగ్గరగా ఉన్న శ్రీవల్లి నా కూతురా? నా కూతురు నా దగ్గరున్న నేను గుర్తుపట్టలేకపోయానా? సుబ్రహ్మణ్యేశ్వర, ఎంత పని చేశావయ్యా! నానా, నాన్నా, ఏమైంది నాన్నా? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? శ్రీవల్లి సమస్య క్లియర్ అయిందా? లేదమ్మా, నా సీతను చూశానమ్మా. ఏంటన్నా మీరు అనేది? అవునమ్మా, నిజంగానే నా సీతను చూశాను. అమ్మ కల్పన, శ్రీవల్లి ఎవరు తెలుసా? ఎవరు నాన్నా? తనెవరో కాదమ్మా, సీత కూతురే. అంటే నా కూతురేనమ్మా. శ్రీవల్లి నా కూతురే. శ్రీవల్లి నా కూతురు. మై గాడ్, కొంపలంటుకున్నాయి. సీతమ్మయ్యనికి ఎక్కడ కనిపించి చచ్చిందో, ఈయన ఎక్కడ చూశారో. లేదు నాన్న, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? మీరేదో పొరపాటు పడుంటారు. లేదు కేశవ, నా కళ్ళు నన్ను మోసం చేయవు. నేను సీతనే చూశాను, నా సీతనే చూశాను. ఇరవై 23 క్రితం నా సీత నా నుంచి దూరమైనా కూడా నా సీత నేను గుర్తుపట్టగలను. తన రూపం నా కళ్ళ ముందు ఇప్పటికీ మెదులుతూనే ఉంది. నేను సీతను చూసినందుకు ఆనందంగా ఉన్నా, తను మాత్రం నన్ను చూడాలనుకోవట్లేదు. శ్రీవల్లి నన్ను కలవడం సీతకెందుకో ఇష్టం లేదు. అందుకే ఇక్కడికి రాకుండా కట్టడి చేసింది. అది తలుచుకుంటేనే నా ఆనందమంతా ఆవిరైపోయి మనసంతా బాధతో నిండిపోతోంది. పోనీలే నాన్న, ఇన్నాళ్ళకా దేవుడు మీ మీద దయ చూపించాడు. శ్రీవల్లి మీ కూతురని తెలియకుండానే తనని మీ దగ్గరికి చేర్చారు నాన్న. ఇప్పుడు పెన్నిని కూడా మీకు కనపడేలా చేశారు. శ్రీవల్లి మీ రక్తం కాబట్టే మీకు అంతగా దగ్గరైంది. మీ ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. రక్త సంబంధంలో ఉన్న గొప్పతనమే అలాంటిది. ఎంతైనా పాసం కదా నాన్న. అవునమ్మా, కానీ నా కారణంగా శ్రీవల్లి కల జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. ముందు నేను శ్రీవల్లిని ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. తనకేం జరుగుతుందో, తనని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో నేను తెలుసుకోవాలి. ఎలాగైనా సరే నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. ప్రియా, నిన్ను కంట్రోల్లోకి తీసుకున్న వ్యక్తి చేతుకున్న ఉంగరాలు తాళ్ళు గుర్తొచ్చానో కదా? అవును. మరోసారి అతని మొహం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయవా? ఈ ఇంట్లో ఉండి ట్రై చేస్తే నీకేమైనా గుర్తొస్తుందేమో. అలాగే సుబ్బు. గుర్తొస్తుంది సుబ్బు. ప్రియా, ప్రియా, ప్రియా ఏమైంది? ప్రియా, కళ్ళు తెరువు ప్రియా.
సుబ్బుని కలవట్లేదమ్మా. నాకైతే అనుమానంగా ఉందమ్మా. నేను ఒకసారి వెళ్ళి సుబ్బుని చూసొస్తానమ్మా. నీ కొంట్లో బాలేదమ్మా. ఈ పరిస్థితుల్లో బయటికి ఎలా వెళ్తావు? ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళొస్తాను. నాకు సుబ్బు చచ్చిపోయినట్టు కలొచ్చిందమ్మా. ఇప్పుడు నేను సుబ్బుని చూస్తే కానీ నా మనసులో ఉన్న కంగారు పోదు. ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళొస్తాను. లడ్డు, తంగచి. తనని సుబ్బు దగ్గరికి తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా. అలాగే తంగచి. పద శ్రీవల్లి. వెళ్ళమ్మా. ప్రియా, బాబాయ్ చూస్తూ ఉండు. అలాగే అబ్బాయి. కాలానా, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? పని కోసం ఉప్పలెళ్ళొచ్చాం సుబ్బు. మరి అప్పుడే తిరిగి వచ్చేసారే? ఏం చెప్పమంటావు తమ్ముడు? ఎవరో పనిస్తానంటే వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళాక పని లేదన్నాడు. చేసేదేం లేక ఇలా తిరిగి వచ్చేసాం. అసలు మీరు ఏం పనులు చేస్తారు? అసలు ఇదివరకు ఏం పనులు చేసేవాళ్ళు? కూలి పనులు ఏమైనా చేస్తాం. పెద్దగా చదువుకోలేదు కదా. అబ్బాయి, ప్రియాకి స్పృహ వచ్చింది. ప్రియా, ఏంటి, ఏమైంది? సారీ సుబ్బు, నేను చాలా ట్రై చేశాను కానీ అతని మొహం గుర్తొచ్చే టైంకి నాకు కళ్ళు తిరిగినట్టయింది. పర్లేదులే ప్రియా, దాని గురించి నేను చూసుకుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. సీత, సీత, ఆగండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? సీత, నువ్వు అలా అనొద్దు సీత. నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను సీత. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత ఈరోజు నిన్ను నేను చూడగలిగాను. ఇన్నేళ్లు నువ్వెక్కడున్నావని నీకోసం ఎంతగా వెతికానో తెలుసా? నాకు దేవుడికి మాత్రమే తెలుసు. నువ్వు నా దగ్గరగా ఉంటూ నీ ప్రేమని, ఆప్యాయతని, నీ అనురాగాన్ని మన అమ్మాయి శ్రీవల్లి ద్వారా నాకు అందించావు. కానీ నేనే తెలుసుకోలేకపోయాను సీత. నేనేం అలా చేయలేదు. అసలు శ్రీవల్లి ట్యూషన్ చెప్పేది మీ ఇంట్లో ఉన్న విషయం నాకు తెలీదు. పోనీలే, ఇప్పటికైనా తెలిసింది కదా. ఇన్నాళ్లకి మనకున్న శాపం తీరిపోయి మనకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి సీత. ఇక మీదట నువ్వు, శ్రీవల్లి, నేను అందరం కలిసి ఆపండి. మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. ఇరవై 23 ఏళ్ల క్రితం నేనేం చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య మళ్ళీ భార్యాభర్తల బంధం అనేది సాధ్యం కాదు. దయచేసి నా కూతురు శ్రీవల్లి వచ్చేలోపే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి సీత ఇది?
నీ కూతురు అని నన్ను వేరు చేసేందుకు మాట్లాడుతున్నావు సీత? అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను క్షమించండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఇలా కఠినంగా మాట్లాడక తప్పదు. శ్రీవల్లి మన కూతురు సీత. తను నా ప్రాణం. ఇప్పుడు తను సమస్యలో ఉందని తెలిసి తనను కాపాడుకోవడం కోసం నేనెంతో ప్రయత్నిస్తున్నానో తెలుసా? ఇందాక మీరు శ్రీవల్లిని ఫాలో చేస్తున్నారని సుబ్బు నాకు చెప్పగానే నేను అక్కడికి వచ్చేశాను. శ్రీవల్లి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నువ్వు తనని పట్టుకోవడం నేను చూశాను. నిన్ను ఇన్నాళ్ల తర్వాత చూసేసరికి దేవుడు నా ప్రార్థన ఆలకించాడని నేను చాలా సంతోషించాను సీత. చాలా సంతోషించాను. అక్కడే నిన్ను కలుద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నా గురించి అన్న మాటలు విని నిన్ను కలవకుండా, నీ కంటికి కనపడకుండా వెళ్ళిపోయాను సీత. నువ్వెందుకు సీత? ఎందుకు నువ్వు నాతో ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? నేను ఇన్నేళ్ల తర్వాత కనిపించినా నాతో ప్రేమగా మాట్లాడాలని నీకు అనిపించట్లేదా? అనిపించట్లేదు. ఎందుకంటే గతం తాలూకు చేదు జ్ఞాపకాలు నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే మీ నీడ కూడా నా మీద, నా కూతురు మీద పడకూడదని నిర్ణయించుకొని మీకు దూరంగా బతుకుతున్నాను. ఇక మీదట కూడా నన్ను ఇలాగే బ్రతకనివ్వండి. సీత, నువ్వు అలా మాట్లాడితే నా బతుకే వ్యర్థం అనిపిస్తోంది సీత. కన్న బిడ్డలకి, తాళి కట్టిన భార్యకి దూరంగా బతకడం దేవుడిచ్చిన శాపం కన్నా పెద్ద బాధ సీత ఇది. నా పుట్టినరోజు నాడు నువ్వు మన ఇంటికొచ్చి నన్ను చూసి వెళ్ళావని నాకు తెలుసు. నాకిష్టమైన స్వీట్ కూడా తెచ్చావని తెలుసు. ఇదంతా నా మీద ప్రేమ లేకుండానే చేసావా నువ్వు? చెప్పు సీత, చెప్పు. సుబ్బు, సుబ్బు, శ్రీవల్లి, సుబ్బు. శ్రీవల్లి, సుబ్బు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు శ్రీవల్లి, ఐఎమ్ ఫైన్. అయినా మేమందరం నీ గురించి టెన్షన్ పడుతుంటే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావేంటి? నాకొచ్చిన కళ ఎంత భయంకరంగా ఉందో తెలుసా? కళలో కూడా నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను సుబ్బు. నీకొచ్చింది జస్ట్ కళ మాత్రమే శ్రీవల్లి, అది నిజం కాదు కదా. దాని గురించి ఆలోచిస్తూ అనవసరంగా కంగారు పడకు. నాకేం కాదు. అవును శ్రీవల్లి, సుబ్బుకేం కాదు. తనకు మనమందరం ఉన్నాం కదా. సుబ్బు గురించి ఆలోచించడం మానేసి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. శ్రీవల్లి, నీ హెల్త్ కండిషన్ అంత బాలేదు. నన్ను చూసావు కదా, ఇంక నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటబ్బా ఎలా మాట్లాడతావు? తనకి ఎలా ఉన్నా తను ప్రేమించేవాళ్ళు బాగుండాలని కోరుకుంటారు ఎవరైనా. అసలు ప్రేమంటేనే అది కదా. శ్రీవల్లికి నీ మీద ఎంత ప్రేముంటే కలలో జరిగిన దానికి కూడా కంగారు పడి నీ దగ్గరికి వస్తుంది చెప్పు. నీకేం జరిగిందోనని అంత భయపడొస్తే వెంటనే వెళ్ళిపోమంటావా? శ్రీవల్లి, ఇక్కడ పరిస్థితులు అంతగా బాగలేవు. తర్వాత నేనే నీ దగ్గరకు వచ్చి కలుస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు సుబ్బు? నీ గురించి నాకు కంగారుగా ఉంటుంది కదా. కొంచెం నీతో ఉండి వెళ్తాను. శ్రీవల్లి, నన్నేం అడక్కో. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ శ్రీవల్లి. సుబ్బు అంతగా చెప్తున్నాడు కదా శ్రీవల్లి, వెళదాం పదా. సరే, నువ్వు జాగ్రత్త. శ్రీవల్లిని కంట్రోల్లోకి తీసుకొని తని పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే అని తెలియాలి కాలా. అప్పుడు చెప్తా నీ సంగతి. ఇంత బతిమాలినా నువ్వు నీ మాట మీదే ఉన్నావంటే
ఎందుకు అనేది నాకు తెలియడం లేదు సీత. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ రోజు నువ్వు రచ్చబండ దగ్గర దోషిగా నిలబడ్డావే తప్ప నిన్ను నేనెప్పుడు తప్పుగా అనుకోలేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను సీత, నువ్వు తప్పు చేశావని నేను నమ్మడం లేదు. జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఆ విషయం వదిలేయండి. సరే సీత, పోనీ నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ అలా చేసుంటే నన్ను క్షమించు సీత. దానికి నువ్వు ఏం చేయమన్నా చేస్తాను సీత. ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఒక్క నీకు దూరంగా ఉండమనడం తప్ప. మీరెటువంటి తప్పు చేయలేదు. మరెందుకు మనిద్దరం కలిసి ఉండడానికి నువ్వు అంగీకరించట్లేదు? ఆ కారణం ఏంటో చెప్పు సీత. మనమిలా దూరంగానే ఉండాలని ఆ దేవుడు రాసి పెట్టాడు. ఈ జన్మకింతే. దయచేసి నన్ను అర్థం చేసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరే తన తండ్రి అన్న విషయం శ్రీవల్లికి తెలిస్తే తనని నేను కంట్రోల్ చేయలేను. మీరు నాకు పరిస్థితి కల్పించొద్దు. కన్న కూతురికి నేనే నీ తండ్రిని అన్న విషయం కూడా చెప్పకూడదా? అంత పాపం నేనేం చేశాను సీత? ఇన్ని రోజులు నా కూతురు నా కళ్ళ ముందే ఉన్నా నేను తనని గుర్తించలేకపోయాను. తీరా ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నా కూతుర్ని ఆప్యాయంగా నా దగ్గరికి తీసుకునే అదృష్టానికి కూడా నన్ను దూరం చేస్తున్నావా సీత? నువ్వింత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అసలు నీకు ఏమైంది? ప్రేమ అనుబంధాల విలువ తెలిసిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి సీత? చెప్పాను కదండి, దేవుడు మన రాత ఇలాగే రాసి పెట్టాడు అని. మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని అడిగి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు, నేను, శ్రీవల్లి మనమంతా కలిసి ఒకే కుటుంబంగా సంతోషంగా గడిపే అవకాశం లేదా? లేదు. నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోను. మనమిద్దరం కలిసి ఎందుకు బతకూడదో నాకిప్పుడే తెలియాలి. ఇప్పుడే తెలియాలి సీత. చూడండి, మీరు ఇంకా నన్ను ఇలా అడిగి ఇబ్బంది పెడితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఒట్టే. నా సహనాన్ని పరీక్షించకుండా వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి ప్లీజ్. తల్లి పేగు తల్లడిల్లిన చెల్లి కన్ను చెమ్మగిల్లిన గుండె చెప్పు ఆగిపోవుట ఆపలేములే. నాన్నలాగా బరువు మోసిన అన్నవయ్యి దారి వేసిన వెళ్ళిపోయి పాత్ర నీరా మళ్ళీ రావులే. అమ్మా